హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ డెజర్ట్ చూపిద్దామని వచ్చేసాను. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇది చాలా ఫేమస్ అయిన డెజర్ట్, చీజ్ క్రీమీ కునాఫా. ఈ డెజర్ట్ వచ్చి మెట్రో సిటీస్లో చాలా ఫేమస్ అయింది అండ్ దీని ఆరిజిన్ వచ్చి అరబిక్ కంట్రీస్ నుండి. అండ్ ప్రెజెంట్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఈ చీజ్ క్రీమీ కునాఫా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేస్తాము. మ్యాక్సిమం అందరికీ ఈ డెజర్ట్ తెలుసు అనుకుంటా. మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేసే ఉంటారు. సో ఈ రెసిపీని నేను ఇంట్లో ట్రై చేద్దామని ఈ డెజర్ట్ మీకు షేర్ చేస్తున్నాను. దీనికైతే నేను సేమియా తీసుకున్నా, 150 గ్రామ్స్ సేమియా అయితే తీసుకున్నాను. ఇది ఇలా చాలా థిన్గా ఉంటుంది. సో ఈ డెజర్ట్కి అయితే ఇది చాలా చిన్న చిన్న పీసెస్ కింద కావాలి. సో మనమైతే ఫస్ట్ ఇలా స్మాష్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కోసం. ఇది కంప్లీట్గా చిన్న చిన్న పీసెస్ కింద అయితే మనం ఫుల్గా క్రంచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే బటర్ తీసుకున్నాను. ఎక్కువగానే బటర్ యూజ్ అవుతుంది దీనికి బికాస్ ఆఫ్ ద టేస్ట్. సో బటర్ అయితే నేను ఇలా మెల్ట్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే మన ఇంట్లో వెన్న తీసుకుంటాం కదా, సో ఆ వెన్న అయినా మనం ఇలా కొంచెం కరిగించుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బటర్ని ముందుగా మనం ఇలా పీసెస్ కింద చేసుకున్న సేమియాలోని వేసి సేమియా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి, మొత్తం సేమియా అంతా పట్టాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా సేమియా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ తోటి పక్కన పెట్టేసుకోవాలి. సో దీనికి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక హాఫ్ కప్ బాయిల్ చేసిన మిల్క్ని తీసుకోవాలి. సో అందులో నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నా. మీ దగ్గర కండెన్స్ మిల్క్ ఉంటే యూస్ చేయండి, లేదు అనుకుంటే మన ఇంట్లో మిల్క్ పౌడర్ ఉన్న యూస్ చేయొచ్చు. సో కండెన్స్డ్ మిల్క్ యూస్ చేయడం వల్ల ఆ థిక్నెస్ అన్నది మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేశాను. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేశాను. దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి. ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టి మనం మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు అంటే మన ఇంట్లో పాలమీగడ వస్తుంది కదా, ఆ మీగడని కొంచెం బీట్ చేసామంటే క్రీమ్ కింద ఫామ్ అవుతుంది. ఆ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ క్రీమ్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు కట్టకుండా. సిమ్లో పెట్టి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే టెక్స్చర్ అనేది మారుతుంది. చూడండి ఇక్కడ నాకు కొంచెం థిక్ అయితే అయింది కదా. సో సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలి, అస్సలు ఉండలు కట్టకుండా. సో నాకైతే క్రీమ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఈ క్రీమ్ అయితే చల్లారేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. సో అలా కాకుండా మనం కూల్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉంటే ఇంత సాఫ్ట్గా అయితే వస్తుంది. చూడండి క్రీమ్ ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. క్రీమ్ ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి బేక్ చేసినప్పుడు కూడా ఎంతో బాగుంటుంది. సో క్రీమ్ అయితే రెడీ అయిపోయింది స్టఫ్కి. సో నెక్స్ట్ ఈ క్రీమ్లో నేను కొంచెం ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నా, వెనిలా ఎసెన్స్. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదనుకోండి, ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నా పర్లేదు. సో ఈ ఎసెన్స్ మొత్తం కంప్లీట్గా మిక్స్ అవ్వాలి కదా. సో మిక్స్ అవ్వడం కోసం నేనైతే ఇలా మొత్తం కలుపుకుంటున్నాను. మనకిప్పుడు సేమియా రెడీగా ఉంది అండ్ స్టఫ్కి కావాల్సిన క్రీమ్ కూడా రెడీగా ఉంది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. సో దీనికోసం నేను 1 కప్ ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే, మనం గులాబ్ జామ్ చేస్తాం కదండి, ఆ సిరప్ ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలోని ఈ షుగర్ సిరప్ కూడా ఉండాలి. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో నేను 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ టేస్ట్ కోసం. సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. బేకింగ్ కోసం అయితే నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నాను. సో బేస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి. సో ఇందులో బటర్ అయితే ఫుల్గా అప్లై చేసుకోవాలి. బటర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, టేస్ట్ అయితే బాగుండాలి అండ్ కిందను కూడా అంటుకోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనం బటర్తో మిక్స్ చేసుకున్న సేమియా ఉంది కదా, అది బౌల్ మొత్తం ఇలా వేసుకోవాలి.
ఈవెన్గా ఇలా బౌల్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్మాషర్ ఆర్ మీ దగ్గర పప్పు గుత్తున్నా సో దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. టైట్గా ఉంటుంది బేస్ అన్నది. సో నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత క్రీమీ స్టఫ్ అయితే మనకి రెడీ చేసుకున్నాం కదా, ఆ క్రీమ్ స్టఫ్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఈవెన్గా క్రీమ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన క్రీమ్ మీద నెక్స్ట్ మనం చీజ్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా చీజ్ అయితే మొత్తం నేను యాడ్ చేస్తున్నాను. సో చీజ్ మీద రిమైనింగ్ సేమియా ఉంటుంది కదా, సో అదైతే టాప్ లేయర్ కింద యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ అయితే కొంచెం స్లోగా మనం ఇలా స్మాషర్తో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ ఆఫ్ ద క్రీమ్ ఉంది కదా మనకి కిందన, సో అందుకని కొంచెం స్లోగా ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మనం బేకింగ్ ప్రాసెస్. ఇది ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఇలా కేక్ బౌల్ పెట్టేసాను. సో ఇది సిమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. టైం పడుతుంది. ఇక్కడ నేనైతే రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. నార్మల్ సేమియా తీసుకుంటే కనుక అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టి ఇలా బేక్ చేసుకుంటూ ఆర్ హీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎడ్జెస్ చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. సో బ్రౌన్ కలర్ వచ్చింది అంటే బేస్ అనేది మనకి హీట్ అయింది. సో ఇలా ఫ్లిప్ చేసుకోవాలి అంటే నేను ఇంకొక ప్యాన్కి బటర్ అప్లై చేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకున్నాను అనమాట. సో టాప్ లేయర్ చూస్తున్నారు కదా, మనకి కలర్ చేంజ్ అయింది. లిడ్ పెట్టుకొని ఇంకా బేస్ కూడా మనం హీట్ అయ్యే వరకు ఉంచాలి. సో అంతే, ఇంకా కునాఫా అయితే రెడీ అయిపోయింది. చీజీ క్రీమీ కునాఫా ఇంత సింపుల్గా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పిస్తాతో అయితే నేను గార్నిష్ చేస్తూ ఉన్నాను. దుబాయ్ ఫేమస్ క్రీమ్ చీజీ కునాఫా అయితే రెడీ అయిపోయింది. సో ఎంతో సింపుల్గా మనం మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు షుగర్ సిరప్ అయితే యాడ్ చేస్తున్నా పైన. ఇలా షుగర్ సిరప్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా టేస్ట్ మీరు చేసిన తర్వాత అస్సలు వదిలిపెట్టారు. నాకైతే చాలా బాగా కుదిరింది చీజ్ క్రీమీ కునాఫా. సో నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.